చూసారు కదా ఫ్రెండ్స్, పూజ గదిలోకి వచ్చాను. స్వామివారు అమ్మవారి దగ్గరికి వచ్చాను. నేను చేసిన కుంకుమను వాళ్ళకి సమర్పిస్తున్నాను. ఫస్ట్ ఇంట్లో నేను ఈ 2 రకాల కుంకుమ చేశాను చూడండి. ఈ కుంకుమలో మనకు గోమతి చక్రాలు, లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన గవ్వలు, లక్ష్మీ గవ్వలు, తర్వాత ముత్యము, తర్వాత పగడాలు, ఈ గురువింద గింజలు, పసుపు కొమ్ములు, తామర గింజలు, తర్వాత మనకు పసుపు, పోక, వక్క. చూసారా? వీటితో పాటు కామధేను, అమ్మవారితో పాటు కామధేను పుట్టింది కదా సముద్రంలో, అవి అన్నీ ఇక్కడ పెట్టాను. సముద్రంలోంచి జన్మించిన ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా అలంకరించుకున్నాను. ఇది కల్పవృక్షాలు, ఇవి 2 అలంకరించుకున్నాను. ఉప్పు కూడా అమ్మవారికి ఇష్టం, ఉప్పు నేను పెట్టలేదు. ఇది చేశాను. ఇప్పుడు నా మొహంలో కుంకుమ లేదు కదండి. కుంకుమ పెట్టుకోక ముందుకి, కుంకుమ పెట్టుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అమ్మవారికి అనుకున్నాం కాబట్టి అది పెట్టుకోదలుచు. కింద పడ్డ కుంకుమని నేను చేస్తుంటే కింద పడ్డ కుంకుమని నేను తీసుకొని పెట్టుకుంటున్నాను. డిఫరెన్స్ చూడండి. మీకు తేడాగా అనిపించింది అనుకుంటా. మన ఆధ్యాత్మికతకు ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత కళగా ఉందో ఫేస్ చూసారా ఇప్పుడు. ఇదండి నేను చేసిన కుంకుమ. మీరు కూడా మీ ఇంట్లో ఆర్గానిక్ పద్ధతుల్లో చేసుకొని సంతోషంగా మీ దేవుడికి పూజలు చేసుకోమని కోరుకుంటున్నాను. ఇది మనం చెప్పాను, మీకు మాట ఇచ్చినట్టుగా, మీకు చెప్పినట్టుగా ఈ కుంకుమ మా వరంగల్లో భద్రకాళి అమ్మవారు కొలువై ఉన్నారండి. ఆ అమ్మవారికి తీసుకెళ్లి సమర్పించి అక్కడి నుంచి నా కోసం కొంచెం తెచ్చుకుంటాను. జై భద్రకాళి మాత.